హెల్దీగా కావాలరా, ఏం చెప్పినా హెల్దీగా చెప్పు. KFC చెప్పు. చూడండి ఎలా ఉన్నాయో. వావ్ బా ట్రై చేసో. కీస్ లేకపోవడం ఏంట్రా? ఆ టేబుల్ దగ్గర ఏమన్నా పడిందేమో చూడడానికి వెళ్తానని చెప్పేసి వెళ్తున్నాడు. దొరక్కపోతే దోల ఇప్పుడు. గుడ్ మార్నింగ్ భయ్యా, హలో నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యాను. అయితే మీకు ఈరోజు ఒక వాటర్ ఎవరదని డైజెస్ట్ బాగా అవడానికి ఒక వాటర్ చూపిస్తుంది చూడండి. నాకు కూడా మా నాన్న చెప్పారనమాట, తాగితే బాగా డైజెస్ట్ అవుతుందని చెప్పేసి. ఎలాంటి తిన్నా రాళ్ళు తిన్నా కరిగిపోతాయంట, చూపిస్తాను. నీళ్ళల్లో జీలకర్ర, సోంపు, ధనియాలు, పడవే పడు తల్లి పడు. ఇందులో పడమంటే పడలేదు, ఇక్కడ పడద్దన్నా పడ్డాయి చూడండి, మొత్తం ఒలిగిపోయినాయి. నా కర్మ అలా ఉండదు, అందుకే రాను నేను కిచెన్లోకి. తర్వాత దీన్ని ఫుల్గా మరగబెట్టాలి. అవును, IPL షెడ్యూల్ వచ్చింది చూసారా? మన హైదరాబాద్లో చెన్నై మ్యాచ్ కానీ బెంగళూరు మ్యాచ్ కానీ ఉంటుందేమో అనుకున్నాను. ఒక్క మ్యాచ్ కూడా లేదు. కింద కామెంట్ చేయండి. ఫస్ట్ మీ ఫేవరెట్ టీం కామెంట్ చేయండి. రెండోది వచ్చేసరికి ఏ మ్యాచ్ నేను వెళ్ళి చూడాలో చెప్పండి. మ్యాక్సిమం ఆ మ్యాచ్కి వెళ్ళి వ్లాగ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. నేనైతే చెన్నై వర్సెస్ బెంగళూరు అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి, ఏ మ్యాచ్కి వెళ్ళమంటారు కామెంట్ చేయండి, నేను చేస్తా. ఇది గ్యాస్ వెలిగిచ్చేసి పెట్టేసా, మరుగుతుంది. బాగానే ఉందిలే. నిన్న కూరగాయల కోసం వెళ్తే విజేతలో మొత్తం పాడైపోయినాయి కదా, వాడిపోయి ఉన్నాయి కదా, అందుకని ఇప్పుడు వెళ్తున్నాం. ఎక్కడ మళ్ళీ అక్కడ సంచి కొనాల్సి వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతున్నాం. కొనడానికి వచ్చేస్తాం కానీ వచ్చిన తర్వాత ఏం కొనాలో అర్థం కాదు. ఇక్కడేమో ఎర్ర ఉల్లిపాయలు, ఇక్కడేమో తెల్ల ఉల్లిపాయలు ఉన్నాయి. తెల్ల ఉల్లిపాయలు మంచిదేనా హెల్త్కి? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఈ మధ్యకాలంలో బంగాళదుంపలే తినలేదు తెలుసా మనం. వండుకోవట్లా, నోరు మూసుకో. చికెన్ కన్నా పోతామా? రే ఇది తీసుకోవచ్చు కదరా, ఎందుకురా ఎప్పుడు అమ్మ ప్రకృతిని నాశనం చేయడానికి ఇలాంటివి తీసుకోవచ్చు కదరా. పేపర్ అసలు కొంచెం కూడా భూమి అసలు ప్రకృతి మీద ఇది లేదంటరా. అలాంటప్పుడు ఇది ఒకటే పెట్టచ్చు కదా ఇల్లు, అది ఇది కూడా ఎందుకురా పెట్టడం? కాదులే, తీసుకో, కొంచెం ఎక్కువ తీసుకో. ములక్కలు చాలా మంచిదంట హెల్త్కి. లేతగా మంచి, ముదిరిపోయినాయి ఏం చేసుకుంటావు? సన్నగా ఉన్నాయంటే లేతగా ఉన్నట్టే. అది నొక్కాలి, నొక్కితే తెలుస్తుంది. బెత్తగా ఉందనుకో లేతగా ఉన్నట్టు, గట్టిగా ఉందనుకో ముదిరిగా ఉన్నట్టు. నిజం రా, ఇవి అంతే, బీరకాయలు అంతే. పెట్టి లోపల క్యారెట్ తీసుకో. రే హైదరాబాద్లో కూరగాయలు ఎక్కువ సేల్ అయ్యేది ఏంటో తెలుసా? ఇది క్యారెట్. మెయిన్ ఇది ఎందుకు డైటా? మనం ఇదే కదా ఎక్స్ట్రా చేసాం. డైట్కి ఎక్కువ సేల్ అవుతాయి. ఇవి అయితే ఇది హాస్టల్స్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ సేల్ అవుతాయి. అక్కడ హాస్టల్లో డైట్ ఎక్కువ ఫాలో అవుతారు కదా. ఇన్ని సరుకులు తీసుకుంటే 442 రూపాయలు అయింది. ఎన్ని రోజులు తింటామో తెలియదు కానీ డబ్బులు మాత్రం అయిపోయినాయి. ఇదే చెప్తున్నా, ఒక్కటి పాడైపోయినా సరే నేను తింటా, నువ్వే తినవు, నువ్వే బయట అంటావు. అమ్మా ఇంటికి వచ్చేసాం. కూరగాయలు తీసుకుని ఏం వండుకున్నాం రావాలి? బంగాళదుంప ఫ్రై, మజ్జిగ చారు చాలు. నాకు మజ్జిగ చారు పెట్టడం రాదు. పెట్టరా, నాకు చాలా పని ఉంది. నేర్చుకో, యూట్యూబ్ చూడు, వీడియోలు చూసి నేర్చుకో. అలాగా అన్ని నేనే చెయ్యాలంటే ఎప్పుడో నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. నువ్వు చెయ్యి, అది నేను మజ్జిగ చారు నువ్వు చెయ్యి, నేను ఫ్రై నేను చేస్తా. సర్లే. ఓ పక్కన నేను ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తా, మా వాడేమో మజ్జిగ చారు రెడీ చేస్తున్నాడు. ఇక్కడేమో బంగాళదుంపలు ఉడుకుతున్నాయి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఎలాంటి కూరకైనా టేస్ట్ బాగుండాలన్నా పోవాలన్నా లేడీస్ అందరికీ తెలుసు, కారమే కదా. మన పల్లెటూరు పచ్చల్లో రీసెంట్ గా అంటే ఆల్రెడీ పెట్టాము, కారం స్టార్ట్ చేసాము. ఇదిగోండి, అసలు చాలా న్యాచురల్ గా ప్రిపేర్ చేశారు. మన పూర్వం అమ్మమ్మలు, మన నానమ్మలు ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అలాగా చాలా చేశారు. అది నేను షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పసుపు కొమ్ములు, ఇంకా చాలా మసాలా దినుసులు ఇవి వేసి చాలా బాగా చేశారు. టేస్ట్ కూడా వేరే లెవెల్ వస్తుంది కారం వాడితే. స్పూన్ ఏది? కారం కొంచెం గట్టిగానే ఉంటుంది మనది, చాలే. సిప్పోతుంది. ఇంకా కొంచెం కొత్తిమీర ఇలా చేస్తేనే దాని ఫ్లేవర్ మొత్తం దిగుద్ది రావాలి. తెలుసా నీకు? తెలుసా? కొంచెం కరివేపాకు వేసేసి ఒక దెబ్బ కలిపేసి 5 నిమిషాలు అయిపోద్దిరా, తినచ్చు. రెడీ అయిపోయినాయి బంగాళదుంప ఫ్రై, మజ్జిగ చారు, వైట్ రైస్. ఇంకా తినేయడమే. ప్యూర్ వెజ్ తింటున్నాం ఈరోజు, ప్యూర్ వెజ్. ఒక్క చిన్న కనీసం ఎగ్ కూడా లేదు, నాన్ వెజ్. ఆలు ఫ్రై చేసుకుని
బాబా ఏం కలర్ఫుల్గా ఉందిరా ఆలు ఫ్రై మాత్రం. కాలిపోతుంది, వేడి వేడిగా ఉంది. ఆహా సూపర్ ఉందిరా అది. మీరు కూడా మన దగ్గర కారం ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద షాప్లో ఉంటుంది మా, లేదంటే www.palturupachadu.com వెళ్ళి కొనుక్కోవచ్చు. తెలుసు కదా మీకు. ట్రై చేయండి ఒకసారి తీసుకుని, చాలా బాగుంది. కారం వేసిన తర్వాత కర్రీల టేస్ట్లు కూడా మారినాయి, చాలా కమ్మగా ఉన్నాయి. మజ్జిగ జారు బాగుందా? ఈ మధ్యన కూరలన్నీ క్లిక్ అయిపోతున్నాయి. అంతే మరి, అలా ఉంటది. బాగుంది మజ్జిగ చారు, ఇంకా తినలేదు. ఏదైనా మజ్జిగ చారే బాగుంటుంది. నా మజ్జిగ చారే బాగుంది. వేస్ట్గా నేను రెండు మిక్స్ చేశాను. నేను రెండు మిక్స్ చేస్తే సూపర్ వచ్చింది. ఏంటికి వచ్చాం ఎందుకంటే మొన్న మా వాడు ట్రెండ్స్లో ఏదో షాపింగ్ చేశాడు అంటే అక్కడ ఈ కూపన్ కోడ్లు ఇచ్చాడు. బిజినెస్ మళ్ళీ ఉంటుందా ట్రెండ్స్ ఒకటి, ఇలాంటివి వేసడం మళ్ళీ డబ్బులు కలిసి వస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు అది వాడాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు పెడితే ఎంత తగ్గుద్ది? 1500 ఖర్చు పెడితే 500 తగ్గుద్ది అంట. సో రిలయన్స్కి టీ షర్ట్లు కావాలి మళ్ళీ. ఓకే, ఓన్లీ టీ షర్ట్స్. మరీ లూజ్ అయిపోయింది కదా, బాగా లూజ్ అయిపోయింది. చిచ్చి సెట్ అవ్వాల. ఇది కొంచెం పర్లేదు కానీ షార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకైనా ఉడిపోతుంది, షార్ట్ అయిపోయింది. ఇది సెట్ అవ్వాల. అయ్యా పొట్ట వచ్చేయడం వల్ల అనుకుంటా ఏది వేసినా చండాలంగా ఉంటుంది. కూడా అంత బాగా సెట్ అవ్వలేదు మనకి. ఒక్కడు కూడా సెట్ అవ్వలేదురా నాకు. ఒకటి లూజు ఒకటి టైట్, పొట్ట వచ్చేయడం వల్ల అనుకుంటా ఏది వేసినా చండాలంగా ఉంటుంది. నీకు ఏంటో తెలుసు విషయం, సెట్ అవ్వకపోతే నువ్వు తీసుకోకపోతే నేను తీసుకోకుండా ఉంటుంది. 1500 చెయ్యాలి కన్ఫర్మ్. నాకేం లేవు ఇక్కడ. ప్యాంట్ ఏమైనా తీసేసుకో. తీసుకున్నారో బాబు, ఏం లేవు, అదే కదా. ఒక్క కూపన్ కోడ్ అయినా వాడదాం అనుకుంటే ఏది నచ్చట్లా, ఏది బాగుండట్లా. నేనైతే 4 వాడేద్దాం మూమెంట్లో వచ్చాను. ఏమంటే తీసేసుకుందామని అనుకున్నా, కొంచెం యావరేజ్గా ఉన్నాం అన్న. ఏది సెట్ అవ్వలేదు. 800కే సెట్ అయింది. ఇంకో 800 కావాలి. ట్రాక్ ప్యాంట్లు కూడా లేవు, ట్రాక్ అయినా తీసుకుందాం అన్న. ఆగలేస్తుందని ఫుడ్ కోర్ట్కి వచ్చాం. మళ్ళీ హెల్దీగా కావాలరా, ఏం చెప్పినా హెల్దీగా చెప్పు. కేఎఫ్సీ చెప్పు. కేఎఫ్సీ హెల్దీ ఏంట్రా? అదే చదివాను రా, 10 పీసులు 300 అంట. చెప్పేద్దాం అదైతే మరి అంత తక్కువకి వస్తున్నప్పుడు ఎందుకు కూడా పంపిణీసి బాల్ఫ్లూ కోళ్ళు కాదు కదా, అవి అమెరికా కోళ్ళు. ఇవన్నీ కేఎఫ్సీలో దొరికే అన్నీ కూడా అమెరికా నుంచి వచ్చే కోళ్ళు కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు. ఆర్డర్ తీసుకోవాలంటే ఇక్కడే మనం ఆర్డర్ చేసుకోవాలి. ఎపిక్ సేవర్స్ 10 పీసెస్ ఫర్ 399 అంట. 4 హాట్ అండ్ క్రిస్పీ, 6 బోన్లెస్ స్ట్రిప్స్. హాట్ అండ్ క్రిస్పీ అంటే ఏ పీస్ వస్తాయో సర్లే, ఇది ఒకటి చెప్పి చూద్దాం ఏముంటాయో. ఇది మన ఆర్డర్. ఇది చూసి వర్తా లేకపోతే వేస్ట్ అని చెప్పండి మీరు. ఇదిగోండి చికెన్ స్ట్రిప్స్ అనమాట, ఈ బోన్లెస్ పీసులు. ఇవి ఒక 6 ఇచ్చారు. ఇది వచ్చేసరికి హాట్ అండ్ క్రిస్పీ అన్నారు. ఏంటో అనుకున్నాను, ఇంతకీ ఇది బోన్కి ఏదో కొంచెం మీట్ ఉండదు చూసారా, ఆ పీసులు అనమాట. పర్లేదంటావా బొక్క అంటావా? చల్లగా అయిపోయినాయి. ఇప్పుడేగా తెచ్చాం. సాగుతుంది రబ్బర్లా, నిజమే. ఇలా ఉంటుంది బేసిక్గా ఇది. ఈ పీసులు చూడండి ఎలా ఉన్నాయో. వావ్, బా భలే జ్యూసీగా ఉందిరా లోపల. సాఫ్ట్గా ఉంది. ఇంత లావు ఉంది కదా ముక్క, లోపల ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ బా. ఎలా అనిపించిందిరా నీకు? పర్లా, కానీ బర్డ్స్లోకి బాగా భయం వేసింది. కాదు కేఎఫ్సీలో ఏంటో చెప్పరా, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైతే మనం ఇలాగ ఆఫర్లో కొంటాం చూడండి, ఇదొకటి వెన్స్డే అని చెప్పేసి ఒకటి ఉంటుంది, చాలా ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా చికెన్ కొంచెం తేడా అబ్జర్వ్ చేసి, అదే నార్మల్ ప్రైజెస్లో ఉంటాయి చూడండి. 4 లెగ్ పీసులు 350, 400 చూసారా, అవి టేస్ట్ చాలా బాగుంటాయి. అవి ఫ్రెష్ నాకు అర్థమైంది. ఎందుకంటే స్టాక్ గెయిన్ చేయడానికి ఇలాంటి ఆఫర్లు పెడతాడు ఏంటో తెలియదు కానీ చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. వే ట్రై చేసో తాళమే ఉంది రే, మనం కూర్చున్న దగ్గర కీస్ లేకపోవడం ఏంట్రా? చూస్తావు వెళ్ళి త్వరగా రా. కీస్ ఎక్కడో పడదొబ్బాడు, ఆ టేబుల్ దగ్గర ఏమన్నా పడిందేమో చూడడానికి వెళ్తానని చెప్పేసి వెళ్తున్నాడు. దొరక్కపోతే దోల. ఇప్పుడు స్పేర్ తాళం కూడా లేదు దీనికి. హ్యాండ్లో ఒకటి వేసి పడదొబ్బాడు. ఇక్కడ బళ్ళు పార్కింగ్ దగ్గర మనుషులు ఉంటారు కొంతమంది, అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పేవాళ్ళు. అతను వచ్చి బండి మీదేనా అని అడిగాడు. అవునన్నాను. ఆన్ చేసేసి ఆఫ్ కూడా చేయకుండా బండి బ్యాటరీ ఆన్ చేసేసి వెళ్ళిపోయామంట. ఆడు తాళం తీసి పైన ఎక్కడ ఇచ్చాడంట బ్రో.
వేస్ట్ గాడు మా వాడే డ్రైవ్ చేశాడు. అడిగి చెప్పలా అక్కడ ఉందంటే అని చెప్పలేదు. ఉండు ఎక్కడ ఉన్నో చెప్పు నేనే వస్తున్నాను అంటాను. ఇప్పుడు తిడతాను చూడండి. చూడండి సొత్త పూస, పెద్ద సొత్త పూస బొచ్చు ఉన్నాయి. ఎలాగ వెళ్ళేది ఇప్పుడు? పిలిచా నేను బండికి వదిలేసి ఉంటాను, ఎవడో తీసి ఉంటాడు. బొక్క ఎవడో తీయలేదు, ఎవడో చేతికి అవ్వలేదు. ఏమిస్తారు? బొక్క ఇస్తారు. అది బండంట స్టార్ట్ చేసేసి ఆన్లో పెట్టేసి లైట్లు ఎన్ని వెలిగేస్తున్నాయంట. మామూలుగానే సెల్ఫ్ పని చేయదు దానికి. నిన్న కాక మొన్న నుంచి పని చేస్తున్నట్టుంది. మొత్తం పెట్టేసి వెళ్ళిపోయామంట. ఆడు తీసి అక్కడెక్కడ ఇచ్చాడంట. నేను వేరే పనిలో ఉంటాను. నా ఫోన్లో వీడియో తీసుకోవడంలో దేంట్లో సేవ్ చేసింది నేను అనుకో. ఎక్కడో అమ్ముతుందని చెప్పాడు. అది ఏదో పలకడం రావట్లేదు, నాకు ఎన్నో రావట్లేదు, అర్థం కావట్లేదు. ఏదో అన్నాడు, అది ఎక్కడో మరి. ఫైనల్లీ దొరికేసింది మనకి తాళం. పగిలిపోద్దు కొట్టానంటే. ఎక్స్ట్రా చేయకు, ఎంత ఓవర్ యాక్టింగ్ చేయకు. నా డైలాగ్ నువ్వు చెప్పేస్తున్నావు వేస్ట్ గడివి. ఒక్క నిమిషం నేను ఎన్ని ఆలోచించాను తెలుసా? ఆ హ్యాండ్ లాక్ వేస్తుంది, తాళాలు తయారు చేసేవాడు కావాలి, మళ్ళీ ఆడిని తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ ఆడ తాళం తయారు చేపిస్తుంటే అక్కడ వాళ్ళు వచ్చి ఇది నీ బండేనా, ఎందుకు తయారు చేపిస్తున్నారు, మీ ఆర్సీ ఏది, అదేది ఇదేది అని చెప్పేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారేమో. ఇలాంటి 100 ఆలోచించా. కంప్లైంట్ ఎర్రిపప్ప గడివి ఓ పైలిద్రై. మా ఇంటికి రీచ్ అయిపోయాం. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకో బ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.